హలో మిత్రులారా, నా పేరు పెన్ను. నేను పెన్సిల్కి అన్నని. హాయ్ అండి, నా పేరు పెన్సిల్. నేను పెన్నుకి తమ్ముడిని. మేమిద్దరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము. దాని పేరే VM2D క్రియేటర్స్. ఈ ఛానల్ ఎందుకని అంటే, ఈ ఛానల్లో త్వరలో మంచి మంచి కథలతో 2D యానిమేషన్ వీడియోస్ వస్తాయి. అంతేకాకుండా మేము ఎలా క్రియేట్ చేస్తున్నామో ఈ ఛానల్లో పెడతాము. అవి చూసి మీరు నేర్చుకోవచ్చు. కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక షేర్, ఒక లైక్ కొట్టండి. గంట కొట్టడం మరవకండి. రైట్, ఈరోజు మనం ఫోటోషాప్ క్లాస్లో టూల్స్ పార్ట్ 3 చెప్పుకుంటున్నామండి. 3 మన ముందు ఒక ఆబ్జెక్ట్స్ తీసేసుకుందాం. ఇమేజ్ తీసుకుందాం. నేను ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ తీసుకుంటా. రైట్, ఓకే. ముందుగా మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసుకోవాలి. రైట్, నేను బ్యాక్గ్రౌండ్ అన్లాక్ తీసుకున్నా. మనకు మూవ్ టూల్ అయింది, మర్కీ టూల్ అయింది. ఇప్పుడు పారాగ్రామ్ లాసర్ టూల్. ఈ లాసర్ టూల్ ఏంటంటే ఇవి కూడా కైండ్ ఆఫ్ సెలెక్షన్ టూల్సే. ఇవి కూడా మనం ఈ క్లాస్ చూసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇది ఏంటంటే లాసర్ టూల్, ఇది ఫ్రీ హ్యాండ్ అండి. ఫ్రీ హ్యాండ్ అంటే ఇప్పుడు మన పేపర్ పైన పెన్నుతో ఎలా రాస్తాము, హ్యాండ్ ఎటు మూవ్ చేస్తే మనం డ్రా చేస్తాం. ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ అంతే. మనం మౌస్ తోటి ఫస్ట్ పాయింట్ ఇక్కడ పెట్టుకొని లెఫ్ట్ క్లిక్ వదలకుండా మనం మౌస్ని మూవ్ చేసుకుంటా ఇట్లా మనం ఎటు మూవ్ చేస్తే అటు, చూడండి నేను ఎటు మూవ్ చేస్తుంటే అటు పోతుంది. రైట్, లెఫ్ట్ క్లిక్ వదిలేమనుకోండి అది పడదు. చూడండి ఫాస్ట్గా డ్రా చేస్తున్నా. నేను ఎటు హ్యాండ్ అంటే అటు మూవ్ అవుతుంది. రైట్, సెలెక్షన్ అయిపోయింది. చూసారా, ఇది లాసర్ టూల్. ఇప్పుడు ఈ సెలెక్షన్ మనకు తెలుసు కదా, మళ్ళీ మోటోతో మూవ్ చేసుకోవచ్చు, లేదా మనం దీంట్లోనే ఫోర్గ్రౌండ్ కలర్ వేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ వేసుకోవచ్చు. రెండు కాదనుకుంటే సెలెక్షన్ని మనం సెలెక్షన్లో లోపల ఏమయ్యద్దు అనుకుంటే సెలెక్షన్లోకి వచ్చేసి ఇన్వర్ట్ చేసి మళ్ళీ దీంట్లో బ్యాక్గ్రౌండ్ లేదా ఫోర్గ్రౌండ్, లేదా ఏమైనా టెస్ట్ రాయాలనుకుంటే ఇక్కడ టెస్ట్ రాసుకోవచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసి మళ్ళీ ఈ సెలెక్షన్ని మనం కంట్రోల్ D కొట్టా మళ్ళీ నేను ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ దీనికి ఫెదర్ యాడ్ చేద్దాం. ఫెదర్ నిన్నటి క్లాస్లో ఇంతకుముందు టూల్స్ పార్ట్ 2లో క్లాస్ 2లో మనం ఫెదర్ యాడ్ చేసాం కదా, దీన్ని కూడా సేమ్ ఫెదర్ యాడ్ చేద్దాం. ఇంతకుముందు కటింగ్ చేశారు, ఎడ్జ్ లాగా కట్ అయింది. ఇప్పుడు ఫెదర్ యాడ్ చేస్తే ఏంటంటే స్మూత్గా టేడ్గా కట్ అవ్వకుండా కొద్దిగా బ్లర్రీగా కట్ అవుతుంది. చూపెడతాను మీకు, చూడండి. రైట్, సెలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు నేను మూవ్ వదులుతో మూవ్ చేస్తున్నా. చూడండి, ఇట్లా బ్లర్రీగా కట్ అయింది. ఈ ఫెదర్ చూసుకోవాలి మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి అది ఉంటుంది అన్నమాట. ఓకే, దీన్నే మళ్ళీ సెలెక్షన్ని ఇన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా యాడ్ సెలెక్షన్ కొట్టి మళ్ళీ సెలెక్షన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా, చూడండి యాడ్ అయింది. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా, చూడండి యాడ్ అయింది. లేదా నాకు సెలెక్షన్ వద్దు, తీసేస్తా. ఈ సెలెక్షన్ నాకు వద్దు, తగ్గించిన. సబ్స్క్రైబ్ సెలెక్షన్స్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్సెక్ట్ సెలెక్షన్, ఇప్పుడు ఈ సెలెక్షన్ కాకుండా నాకు ఇంటర్సెక్ట్ కావాలి. ఇంటర్సెక్ట్లో చేసేద్దాం. ఆ సెలెక్షన్ వెళ్ళిపోయి ఈ సెలెక్షన్ వచ్చింది. మళ్ళీ దీన్ని కూడా మనం సేమ్ అదే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లాసర్ టూల్. దీని షార్ట్ కట్ ఎల్ అండి. వీటన్నిటికీ పాలిగ్రామ్కి, మ్యాగ్నెటిక్ అన్నిటికీ షార్ట్ కట్ ఎల్. ఓకే, ఇప్పుడు మనకు లాస్ అయిపోయింది. ఇప్పుడు పాలిగ్రామ్ లాసర్ టూల్. ఇదేంటంటే పాలిగ్రామ్ లాసర్ టూల్ ఏంటి, మేక్ సెలెక్షన్ బై కనెక్టింగ్ ఏ స్ట్రైట్ లైన్స్. అంటే మనకు ఇప్పుడు ఫస్ట్ చెప్పుకున్న లాసర్ టూల్లో ఏమైంది, మనం హ్యాండ్ ఎటు అంటే అట్లా ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అయింది కదా. ఇది అట్లా అవ్వదు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడికి వెళ్ళి నేను ఇట్లా రావాలంటే ఇట్లా రాదు, ఇటు కావాలన్నా రాదు. ఇదేంటి, ఓన్లీ స్ట్రైట్. ఎటు పోవాలన్నా స్ట్రైట్. చూడండి ఇట్లా
ఇక్కడ ఎండ్ పైన కలిపేస్తే మనకు సెలెక్షన్ అయిపోతుంది. దీన్ని కూడా సేమ్ మళ్ళీ మనం సెలెక్షన్ని ఎట్లా కటింగ్ ఎట్లా కావాలి, ఇక్కడ ఫెదర్ యాడ్ చేస్తే ఇంకా మనం చూసినాం కదా కొద్దిగా బ్లరీగా కట్ అయింది. ఇప్పుడు నేను ఏం ఫెదర్ 0 ఉంది ఇక్కడ 3 టూల్ తోటి ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నా. చూడండి ఇట్లా ఇక్కడ బ్లరీగా ఏం లేదు, స్ట్రైట్గా కట్ అయిపోయింది. దీని కూడా సెలెక్షన్ మనకు ఇప్పుడు మీరు ఈ సెలెక్షన్ చేసి 3 టూల్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మన సెలెక్షన్ యాడ్ చేయాలంటే మళ్ళీ 3 టూల్లో ఉంటే నీకు రాదు. మళ్ళీ ఇక్కడ ఈ మనం ఏదైతే లాసర్ టూల్ పైన ఉందామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ చూపెడతాయి చూడండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీన్ని మనం మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, పైన చెప్పినవన్నీ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి పాలిగ్రామ్ లాసర్ టూల్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ చూద్దాం. మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ అంటే ఇదేంటి? మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ అంటే మేక్ ఏ సెలెక్షన్ దట్ స్నాప్ టు ఎడ్జెస్ ఇన్ అన్ ఇమేజ్ హ్యాజ్ యూ డ్రా. హ్యాజ్ యూ డ్రా అంటే ఇప్పుడు సేమ్ సిమిలర్గా ఈ లాసర్ టూల్కి, ఫస్ట్ లాసర్ టూల్కి మ్యాగ్నెట్ లాసర్ టూల్కి సిమిలర్ పోలిక ఉంటుంది. కాకపోతే దీనికేమో మనం లెఫ్ట్ క్లిక్ నొక్కి పట్టాలి, దీనికి నొక్కి పట్టని అవసరం లేదు. ఇప్పుడు ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేసి నేను ఇప్పుడు మౌస్ని ఎటు మూవ్ చేస్తే అటు పాయింట్స్, ఆబ్జెక్ట్కి పాయింట్స్ పడుతూ పోతాయి. పాయింట్స్ అంటే ఏం లేదు, అది అక్కడ స్ట్రిక్ అయిపోతుంది అన్నమాట. చూడండి నేను ఇప్పుడు మౌస్ ఇటు అన్నాను, నేను ఏ క్లిక్ నొక్కట్లేదండి, జస్ట్ మౌస్ని మూవ్ చేస్తున్నా. చూడండి అక్కడ మ్యాగ్నెటిక్ లాగా పిన్స్ బాక్సెస్ పడుకుంటూ వెళ్ళిపోతున్నాయి. చూడండి 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 ఇప్పుడు నేను మౌస్ కావాల్సుకొని నేను ఇటు దూరం అంటే చూడండి ఆబ్జెక్ట్ పడకుండా అలాంటి కూడా పడిపోతుంది. ఆబ్జెక్ట్ అని కాదు, మనం మౌస్ని ఎటు మూవ్ చేస్తే అది అటు అక్కడ చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళి తీసేసుకుంటాం అన్నమాట. చూడండి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ పాయింట్ టు ఎండ్ పాయింట్ రెండు మిక్స్ చేస్తే మన సెలెక్షన్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని కూడా మనం సేమ్ అవే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ మనం మూవ్ చేసుకోవచ్చు. మూవ్ తోటి ఫోర్గ్రౌండ్ కలర్ అంటే ఫోర్గ్రౌండ్ కలర్ వేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ వేసుకోవచ్చు, టెక్స్ట్ రాయాలంటే టెక్స్ట్ రాసుకోవచ్చు. ఓకే, ఇది ఈ క్లాస్లో లాసర్ టూల్ గురించి అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నేను చెప్పే క్లాసెస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీలాగే ఇంకెవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. నేను చెప్పే దాంట్లో ఏదైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, నేను ఆ కామెంట్స్ చూసి మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.